హలో ఫ్రెండ్స్, మయోనైస్ లేకుండా క్రీమీ శాండ్విచ్ అనేసరికి షార్ట్ చూసి లాంగ్ వీడియో చూడడానికి వచ్చేసారు కదా. మరి చేసేద్దామా మయోనైస్ లేకుండా క్రీమీ శాండ్విచ్? ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సినవి బ్రెడ్, ఇంకా మీకు నచ్చిన కూరగాయలు అన్నమాట. అవి ఉంటే సరిపోతుంది, మిగతావన్నీ ఆప్షనల్. బ్రెడ్ ఇలా నెయ్యి కానీ బటర్ కానీ వేసేసుకొని నీట్గా రెండు సైడ్లు కాల్చేసుకోవాలి. తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ నీట్గా చాప్ చేసేసుకోండి. నేనైతే చాపర్ యూస్ చేస్తానన్నమాట వెజిటేబుల్ చిన్నగా కట్ చేసుకోవడానికి. ఈ చాపర్ అయితే నన్ను చాలా కాపాడుతుంది ఆఫీస్కి వెళ్ళే టైంలో. ఏ వెజిటేబుల్ అయినా చిన్నగా కట్ చేసుకోవాలంటే నేను చాపరే వాడతాను. ఈ చాపర్ లింక్ వచ్చేసి నేను కమ్యూనిటీ పోస్ట్లో లింక్ పెడతాను, మీకు కావాలంటే తీసుకోండి. కేవలం 150 రూపీస్కి వచ్చేసింది. ఇది యూస్ చేయబట్టి 1 ఇయర్ అవుతుంది, ఇంకా అలాగే ఉంది, ఏం డ్యామేజ్ లేదు. షార్ప్గా ఉన్నాయి బ్లేడ్స్ కూడా. మీరు కూడా కొనుక్కోండి, కమ్యూనిటీ పోస్ట్లో లింక్ పెడతాను. సో నేనైతే ఇక్కడ ఆనియన్స్, క్యాప్సికమ్, ప్రోటీన్ కోసం మష్రూమ్, ఇంకా టొమాటో తీసుకున్నాను అనమాట. మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా తీసుకోండి. శాండ్విచ్లోకి మ్యాక్సిమం ఇవే యూస్ చేస్తాం కాబట్టి నేను ఇవే తీసుకున్నాను. తర్వాత దీనికోసం కొంచెం టేస్ట్ కోసం చీజ్ స్ప్రెడ్ యూస్ చేస్తున్నాను. ఇది మయోనీస్ కాదు, చీజ్ కూడా మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట. ఫ్యాట్స్ కూడా ఉంటాయి, బట్ దెన్ ప్రోటీన్ కూడా అందుతుంది బాడీకి. కొంచెం డైస్డ్ చీజ్ వేస్తున్నాను అనమాట. శాండ్విచ్లోకి చీజ్ ఉంటే చాలా బాగుంటుంది. డైస్డ్ చీజ్ వేస్తే మంచిగా మనం కాలినప్పుడు ఇలా సాగుతూ వస్తుంది కదా, ఆ టైప్లో వస్తుంది. తర్వాత పెప్పర్, ఆరిగానో, ఇంకా కొంచెం పెరి కూడా వేసుకున్నాను. పెరి చిన్నపిల్లలకి అయితే కొంచెం తగ్గించి వేసుకోండి, కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తారంటే మంచిగా స్పూన్ వేసేసి నీట్గా కలిపేసుకోండి. ఎలా ఉండాలంటే ముద్దలాగా రావాలి. అన్నిటికీ చీజ్ ఇంకా ఆ మసాలాలు ఉన్నాయి కదా, అవన్నీ బాగా పట్టేలాగా నీట్గా స్పూన్ పెట్టి వెజిటేబుల్స్ అన్నీ స్మాష్ అవ్వకుండా కలిపేసుకోండి. తర్వాత మనము ముందు బటర్ వేసి ఇంకా బటర్ గీ వేసి కాల్చుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, ఆ బ్రెడ్ స్లైసెస్ పట్టుకొచ్చేసి ఆ బ్రెడ్ స్లైస్ మీద ఫుల్గా వెజిటేబుల్స్తో నింపేయండి. ఎలా అంటే మీరు ఒక శాండ్విచ్ తింటే మీకు కడుపు నిండిపోవాలి, అలా మొత్తం స్ప్రెడ్ అంతా చేసేసుకొని దాని మీద ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టుకోవాలన్నమాట. చూడండి నేను ఇక్కడ ఎన్ని వెజిటేబుల్స్ వేస్తున్నానో. ఇదైతే ఒక్క శాండ్విచ్ తింటే నా కడుపు అయితే నిండిపోతుందండి. మొత్తం అన్ని న్యూట్రియంట్స్ కూడా అందుతాయి. సో అందుకే ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను మీకు. పిల్లలకైతే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేసి దాన్ని తీసుకెళ్ళి ప్యాన్ మీద పెట్టేసి దాని మీద కొంచెం వెయిట్ పెట్టండి. నేనైతే ఇక్కడ ప్లేట్ పెట్టి దాని మీద వెయిట్ పెట్టేస్తున్నాను. మంచి గ్రిల్డ్ టైప్లో వస్తుంది శాండ్విచ్. బయట క్రంచీగా ఇలా కొరక్కగానే నోట్లోకి వెళ్ళిపోతుంది. దానికోసమనే వెయిట్ పెట్టాను. తర్వాత రెండు సైడ్స్ తిప్పేసుకొని నీట్గా కాల్చేసుకోండి. ఇప్పుడు నేను కట్ చేస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. ఈజీగా కట్ అయిపోతుంది. అదే మీరు బ్రెడ్ కాలవలేదు అనుకోండి, బ్రెడ్ సాగుతూ ఉంటుంది. అలా సాగుతూ ఉంటే మనం తినలేం కూడా, ఈజీగా కట్ అయిపోతుంది. మంచి కాలితేనే బ్రెడ్ ఈజీగా కట్ అవుతుంది అనమాట, దానికి సంకేతం అదే. సో కట్ చేసేసుకున్నాను, చూసారా ఎంత బాగుందో. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.